నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నా పేరు కృష్ణ గౌడ్. సార్ మీ పేరు? కిరణ్ ముదిరాజ్. ఓకే సార్. సార్ మీరు ఒకవేళ ఒక లీడర్ అయి ఉంటే, సపోజ్ ఒకవేళ మీరు ఒక ఎమ్మెల్యే అయినో లేకపోతే ఒక ఎంపీని అయి ఉంటే మీరు ప్రజలకు ఏం చేసేవాళ్ళు సార్? ప్రజలకు నేను కోరుకునేదమ్మా, ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు మూడు. ఒకటి ఫస్ట్ విద్య, సెకండ్ వైద్యం, మూడవది ఉద్యోగం. ఇది ఇంపార్టెంట్. ప్రజలు ఇంకేది అవసరం లేదు. ప్రజలకు ఈ ఫ్రీ బస్సులు అవసరం లేదు, సన్న బియ్యం అవసరం లేదు. ఈ మీరు ఉంది కదా భూములకు ఇస్తున్నారు పైసలు, అది ఏమంటారు వీటిని? రైతు బంధు అవసరం లేదు. ముసలికి ఇవ్వాలి డబ్బులు కరెక్ట్. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు హాస్పిటల్ ఖర్చు ఏ విధంగా, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి కదా, అదే గవర్నమెంట్ హాస్పిటల్ కింది స్థాయి గుడిసెవాడి కాంచెల్లి పెద్ద బిల్డింగ్, డూప్లెక్స్ బిల్డింగ్ అని వరకు అదే హాస్పిటల్ ట్రీట్మెంట్ చల్లాలి. మెయిన్గా ఇప్పుడు సీఎం అయినప్పుడు మెయిన్గా దృష్టి పెట్టాల్సింది ఎడ్యుకేషన్. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ బాగుంటేనే ఫ్యూచర్ బాగుంటుంది కదా, స్టేట్ డెవలప్మెంట్ కావడం కోసమైనా ఏదానికైనా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన ఇండియాలో చూసుకుంటే పోవర్టీ ఎక్కువనే ఉంది. ప్రతి ఒక్కరికి మెడిసిన్, వైద్యం అందాలి. దాంట్లో ఎక్కువ మేము వైద్యం అందించడంలో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెయిన్ థింగ్ అయితే ఎడ్యుకేషన్లో స్కాలర్షిప్ ఏ విధంగా అయినా, నెక్స్ట్ హాస్టల్స్లో ఏ విధంగా అయినా స్టడీ, టీజెస్, ఆర్టీసీ స్కూల్స్ ఎలా ఉన్నాయని. నెక్స్ట్ వన్ వచ్చేసేమో జాబ్ నోటిఫికేషన్స్ తొందరగా ఇవ్వడం. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక అనేక దారులు తీస్తాయి. సో మనం ఎంప్లాయ్మెంట్ కల్పించాలి ప్రతి ఒక్కరికి. అది గవర్నమెంట్ అయినా పర్లేదు, నాన్ గవర్నమెంట్ సెక్టర్లో అయినా పర్లేదు అని. ఇప్పుడు ఒకవేళ నేనే సీఎం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే రోడ్డు మీద ఫుడ్ లేకుండా ఇప్పుడు మనం పిల్లర్స్ దగ్గర ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి నేనైతే ఫస్ట్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుండే. మెయిన్గా అయితే ఫార్మర్స్కి ప్రొవైడ్ చేయాలి భయ్యా. ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటి నుంచి అయినా అదే రేట్ ఉంది, ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఏం జరగట్లేదు. ఇంకా లీడర్స్ ఏంటంటే ఫస్ట్ కరప్షన్ వెళ్ళిపోవాలి. ఎవరెవరైతే ఉన్నారో ఒకరు చేసులు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు తెలియదు, ఫుడ్ ఎవరో తెలియదు. ఇప్పుడు హాస్టల్స్లలో కూడా చూస్తే మా హాస్టల్లో కూడా ఫుడ్ ఉండదు, అసలు రూమ్స్ ఉండవు, ఏం మంచిగా ఉండదు. ఒక లీడర్ వచ్చినో లేడు, చూసినో లేడు, మాట్లాడినో లేడు. అప్పటిదప్పుడు వస్తారు, ఫోటోలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఏం చేస్తారో ఏమో అర్థం కాదు. ఫుడ్ మంచిగా పట్టించుకోరు. ఇంకోటి ఏంటంటే రైతులకు ఏముంది భయ్యా, అసలు ఏం చేయట్లేదు రైతులకు. అయితే ఇంతవరకు మనం సీఎం అయినా వచ్చినప్పటి నుంచి అయినా సీఎం కూడా మనకి ఏం చేయట్లేదు రైతుల గురించి. అంటే రైతులకి ఏదైనా మంచి చేయాలి అంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 10 ఏళ్ళు కేసీఆర్ రైతు బంధు, రైతు భరోసా అనేది ఒక పథకం పెట్టింది. బాగుంది, అది చాలా బాగుంది రైతులకి. అలానే ఆ డబ్బు రూపకంగా కాకుండా ఇప్పుడు వాళ్ళ పంటలకు సంబంధించింది మందులు, ఎరువులు అవి ఉంటాయి కదా, వాటిని సబ్సిడీ కింద ఇస్తే బెటర్ అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎకరానికి 12,000, 15,000 అని ఇట్లా ఇస్తున్నారు కదా, అలా కాకుండా ఎకరానికి ఆ పంటకి కావాల్సిన మందులు, ఎరువులు ఎంతవరకు అయితే సరిపోతాయి అనుకుంటారో వాటికి 50% లేదా 60% సబ్సిడీ కింద ఇస్తే రైతులకు మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఫ్యూచర్లో సీఎం అవుతే సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేనైతే ప్రైవేట్ కాలేజ్ అని గవర్నమెంట్ కాలేజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కొందరు లేని వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, అంత స్టడీ ఒకటిలాగా చెప్పారు కదా, అందుకోసం అట్లా అనుకుంటున్నా. మీరు? నేను ఆడలకు ఫ్రీ బస్ తీసి మొగలు పెట్టేస్తాం బ్రో, ఇబ్బంది చాలా ఇబ్బంది అయిపోతుంది మా ట్రావెలింగ్ అయితే. చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ స్టూడెంట్ మీరేం చేస్తారు బ్రో? బ్రో నేను ఊర్లో సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టకుండా ఎగ్జామ్ పెట్టి సర్పంచ్ చేస్తా బ్రో. ఓకే వాళ్ళు చదువుకున్న వాళ్ళు సర్పంచ్ అయ్యి ఊర్లో క్యాస్ట్ ఫీలింగ్స్ తోనో ఆ ఫీలింగ్స్ తోనో గొడవలు అయితేనే ఊర్లో ఎవరికి ఏం అందుతలే. చదువుకున్నవాడు ఒకవేళ ఊరికి సర్పంచ్ అయితే సర్పంచ్ సీఎం కాకుండా సర్పంచ్ నుంచే మంచిగా అభివృద్ధి అవుతుంది, ఊరు అభివృద్ధి అయితేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. అలా అని నేను చదువుకున్నోని సర్పంచ్ చేయాలని కోరుకుంటున్నా. గుడ్ ఐడియా బ్రో, థ్యాంక్ యూ. వాట్ పార్ట్ ఇంటికి తెగించా
ఆ ధైర్యం లేనివాడు ఏ పని చేయరు, అన్నిటికీ భయపడతాడు, అన్నింటికీ తోడు కావాలి, ఎవరో నలుగురు ఉండాలి. ఎవరు ఉంటారమ్మా జీవితాంతం తోడు? ఇది మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఫస్ట్ నేను ప్రజలకు చేసేది ఏంటంటే ఫస్ట్ రైతులు, తర్వాత స్టూడెంట్స్, జాబ్ లేకుండా ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్, ఆ తర్వాత మెడికల్ కేర్ పైన తీసుకుందామని చూస్తున్నా. ఫస్ట్ రైతులకు ఏంటంటే వాళ్ళకి రైతు బంధు, మళ్ళీ సరైన విత్తనాలు పంపిణీ, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇన్ కేస్ రైతుకి ఏమన్నా జరిగిందో వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలవడం చేద్దామని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ స్టూడెంట్స్ ఏంది, మన జాబ్ నోటిఫికేషన్స్. ఫస్ట్ జాబ్ ఇండియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లం జాబ్ నోటిఫికేషన్స్ లేక ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న జాబ్స్ కైనా వెళ్ళిపోతారు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు చిన్న వెళ్ళిపోతారు. అందుకోసం ఫస్ట్ వాళ్ళకు ఫస్ట్ సీఎం కాగానే వాళ్ళకే ఇస్తా పోస్టింగ్స్ ఫస్ట్, అట్లానే అనుకుంటున్నా. నెక్స్ట్ హెల్త్. ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి చాలా మంది వీక్ అయిపోయారు, దానిపైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, దానిపైన దానికి రీజన్ ఏంది, దానికోసం ఫోకస్ చేస్తాను నేను అనుకుంటున్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యంగ్స్టర్స్ మీద ఫోకస్ చేయాలి. ఇవాళ రేపు గంజాయి అని ఈ గొడవలని చాలా అడిక్ట్ అవుతారు. వీటి మీద ఫస్ట్ పోలీసులకి స్ట్రిక్ట్ చేయించి అవేర్నెస్ తీసుకురావాలి. అట్లనే మన ఈ ఎడ్యుకేషన్ మీద చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది, దాని మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలి. ఇంకా ఈ చాలా మంది రోడ్ల మీద చాలా పేదవాళ్ళు కూడా అట్లనే మిగిలిపోతారు. వాళ్ళని కూడా కొంచెం ఏమైనా తీసుకొని, పేదవాళ్ళు అట్నే మిగిలిపోతారు, రిచ్ అయిన వాళ్ళు అట్నే అవుతున్నారు. దాని మీద కూడా గవర్నమెంట్ ఏమైనా పాలసీ తీసుకొస్తే ఇప్పుడు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకే కాకుండా ఇట్లా రోడ్ మీద మిగిలిన వాళ్ళకి కూడా ఏమైనా సహాయం చేసి, ఏమైనా ట్రస్ట్ ఏమైనా చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా కొంచెం ఎదిగే ఛాన్స్ ఉంటుంది. మన ఈ పవర్టీ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అసలు నేను సీఎం అయితే మీరు ఏం చేస్తామని మీరు అడుగుతుంది కదా, మూడు చెప్తున్నా. ఫస్ట్ ఒక డీటెయిల్ యూనివర్సిటీ కమిషన్ వేస్తాను. డీటెయిల్ యూనివర్సిటీ కమిషన్ ఎందుకు వేస్తా అంటే, మన తెలంగాణలో ఒక 7-8 యూనివర్సిటీస్ ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ. ఇందులో మేధావు పివి నరసింహారావు, దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పివి నరసింహారావు లాంటి వాళ్ళు చదివి. ఈ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, వీటన్నిటి మీద ఒక డీటెయిల్ యూనివర్సిటీ కమిషన్ ఎందుకు వేస్తామంటే, వీటికున్న లూప్ హోల్స్ ఏంది, వీటిలో కరికులం ఉన్న లూప్ హోల్స్ ఏంది. మనం కరికులంని ఇప్పుడు బ్రిటిష్ ఎరాలో అది ఆ కరికులంని డెవలప్ చేసుకుంటే మధ్యలో ఎన్నోసార్లు 1985లో చేంజ్ చేసారు, 1991లో ఒక 1992లో కొంచెం లైట్గా చేంజెస్ చేసి. కాకపోతే ఈ కరికులం అనేది ఇప్పుడు ఉన్న సొసైటీకి సరిపోతలేదు. ఈ కరికులం మార్చుకోవాలి మనం. రాబోయే టెక్నాలజీ ఐఓటీ కానీ, ఏఐ కానీ ఏవైతే ఉన్నాయో వీటి పట్ల ఈ సమాజం ఆ విధంగా ఆలోచించే విధంగా, ఆ పిల్లలు అట్లా ఆలోచించే విధంగా కరికులంలో చేంజ్ చేస్తున్నారు. ఈ డీటెయిల్ యూనివర్సిటీ ఇంకోటి ఎందుకు వేస్తున్నాం అంటే, దాంట్లో ఉన్న ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి. యూనివర్సిటీకి ఎంత ఫండ్స్ కావాలి, ఎంత టీచర్స్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అన్నీ తెలుసుకొని చిటికలు ఇట్లా మాయం చేయొచ్చు. ఆ ప్రాబ్లమ్ని చిటికలో నేర్పచ్చు. సెకండ్, ఏవైతే రాష్ట్రంలో ఉన్న హిందూ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ నుంచి విడిపించుకోవాలి. నేను సీఎం అయితే మొదట పెట్టే సంతకం ఫ్రీ హిందూ టెంపుల్స్ అనే ఏదైతే స్లోగన్ నినాదం ఉందో దాన్ని ప్రత్యక్షంగా చేసి చూపిస్తాను. ఈ హిందూ టెంపుల్స్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండడం వల్ల ఈ హిందూ టెంపుల్స్ మట్స్ పెట్టుకోనికి అవకాశం లేదు, విద్యాశాలలు పెట్టుకోనికి అవకాశం లేదు, అన్ని పైసలు గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. గోశాలలు పెట్టుకోనికి అవసరం లేదు, అన్ని పైసలు గవర్నమెంట్. ఈ హిందూ టెంపుల్స్ ఫ్రీ చేయడం వల్ల ఇప్పుడు మన రోడ్ల మీద ఎత్తైతే అడుక్క తినే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ దాన ధర్మాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ హిందూ టెంపుల్స్లో గోశాలలు పెట్టుకోవచ్చు, మట్స్ పెట్టుకోవచ్చు, ఎడ్యుకేషన్ విద్యాశాలలు పెట్టుకోవచ్చు, గురుకులాలు పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే, ఈ లోవర్ ట్రోడెన్లో డౌన్ ట్రోడెన్లో ఉన్న ఎవరైతే అన్నదాన వర్గాలు ఉంటాయో వాళ్ళకి కొంచెం విద్య దొరుకుతుంది. ఎవరైతే అడుక్క తినే వాళ్ళు వాళ్ళకి షెల్టర్ దొరుకుతుంది, వాళ్ళకు ఒక గూడు దొరుకుతుంది, 3 పూట్ల తిండి దొరుకుతుంది. వాళ్ళకంటూ ఒక ఉపాధి, ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసినాం అనుకో ఈ గుళ్ళ ద్వారా, వాళ్ళకంటూ ఉపాధి దొరుకుతుంది. ఇందుకోసం నేను ఆ పాయింట్ చెప్తాను. థర్డ్ పాయింట్, మీరు రూరల్ గాంధీజీ ఏదైతే చెప్పిండో గ్రామ స్వరాజ్యం అని ఒక కళ అన్నాడు గాంధీ.
ఆ గ్రామ స్వరాజ్యాన్ని సాధికారత తెస్తూ నేను ఈ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000-1500 మంది ఉంటే అలా సగం మంది ఆడవాళ్ళు ఉంటారు, హౌస్ వైఫ్స్. ఆ హౌస్ వైఫ్స్కి ఎంప్లాయ్మెంట్ లేక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న 9 వాళ్ళ పిల్లలు స్కూల్కి పోతే సాయంత్రం 4-5 వస్తారు. గ్యాప్ అంతా వారు ఖాళీ ఉంటుంది. వీళ్ళని